న్యూస్ కు స్వాగతం. కంచగచ్చిబౌలి భూముల్లో పర్యావరణ పునరుద్ధరణ పరిరక్షణకు తీసుకునే చర్యలపై 4 వారాల్లో ప్రణాళిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాల వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కంచగచ్చిబౌలి భూముల్లో సుమారు 100 ఎకరాల్లో చెట్లు కొట్టేసిన అంశంపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది. భూముల్లో చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా, 1996 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అనుమతులు ఉన్నాయా లేదా అన్నదే తమకు ముఖ్యమని స్పష్టం చేసింది. భూములు తాకట్టు పెట్టారా, అమ్ముకున్నారా అన్న అంశాలతో తమకు సంబంధం లేదని పేర్కొంది. ఆ భూముల్లో అన్ని పనులు నిలిపివేసినట్లు తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి వివరించారు. వాల్టా చట్టానికి లోబడే ప్రభుత్వం చెట్లు కొట్టేసిందన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా అనుమతులు పొందారని కేంద్ర సాధికార కమిటీ తెలిపిందని అమికస్ క్యూరీ తెలిపారు. ఆ భూములను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పరిధికి ఇవ్వాలని సూచించారు. ఈ భూముల అంశంలో ముందస్తు అనుమతి తీసుకోలేదని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. అందరి వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. కంచగచ్చిబౌలి భూములు జీవ వైవిధ్యంతో కూడుకున్న ప్రాంతంలో ఉన్నట్లు కేంద్ర సాధికార కమిటీ తన నివేదికలో పేర్కొంది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వడానికి 4 వారాల గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది. టీజీఏఎస్ అధికారులు చెట్లు నరికివేయడానికి అనుమతులు తీసుకున్నట్లు పత్రాలు సమర్పించినా తగిన విధానం అవలంబించలేదని కమిటీ పేర్కొంది. దాదాపు 100 ఎకరాల్లో చెట్లను నరికేశారని వివరించింది. సుబాబుల్ గ్లిరిసిడియా జాతికి చెందిన చెట్లున్నాయని, ఎక్కడా తరిభూమి లేదని కమిటీ పేర్కొంది. నిపుణుల కమిటీని నియమించి అటవీ భూమి అవునో కాదో అధ్యయనం చేయించాలని సాధికార కమిటీ పేర్కొంది. టీజీఐఎస్ అధికారులు ఉద్దేశపూర్వకంగానే పూర్తిస్థాయి అనుమతులు తీసుకోలేదని కమిటీ పేర్కొంది. తప్పుడు ధృవీకరణతో చెట్లను, పొదలను, రాళ్లను తొలగించిన టీజీఐఎస్ అధికారులపై యంత్రాలు ఉపయోగించి తొలగించిన కాంట్రాక్టర్ పైన చర్యలకు సిఫార్సు చేసింది. ప్రాథమిక వివరాల ఆధారంగా భూమి హెచ్సీయూ ఆధీనంలో ఉందని తెలిపింది. భూమిపై హక్కులను సుప్రీంకోర్టు తేల్చే వరకు టీజీఐఎస్ భూమిని తనఖా పెట్టడం, లీజుకు ఇవ్వటం, వాణిజ్యపరంగా ఉపయోగించడం లాంటి చర్యలకు పాల్పడొద్దని సూచించింది. ఆ భూమి అటవీ లక్షణాలన్నింటినీ కలిగి ఉన్నట్లు కనిపిస్తుందని కమిటీ తెలిపింది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తుది నివేదిక తర్వాతే అసలు విషయం తెలుస్తుందని తెలిపింది. కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఆదేశాలు పర్యావరణ ప్రేమికులకు లభించిన గొప్ప విజయమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మూగ జీవాల కోసం, చెట్ల కోసం, పర్యావరణ కోసం నిలబడిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కంచగచ్చిబౌలి భూముల తాకట్టు విషయంలో 10,000 కోట్ల రూపాయల అవినీతికి రేవంత్ రెడ్డి పాల్పడ్డారని కేటీఆర్ మరోమారో ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినా చేయబోతున్న పర్యావరణ విధ్వంసం ఎంత భయంకరమైనదో సుప్రీంకోర్టులో తేటతెల్లమైందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. పర్యావరణాన్ని కబళించాలని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర సాధికార కమిటీ తన నివేదికతో కళ్లు తెరిపించిందన్నారు. వృక్షో భక్షతి అన్నట్లుగా తయారైన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు తెలంగాణ ప్రజలందరూ ఏకం కావాలని హరీష్ పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లలో ఆర్థిక విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్కు అదనపు నిధులు ఇచ్చే విధంగా కేంద్రానికి ప్రతిపాదించాలని 16వ ఆర్థిక సంఘాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. పనగడియా సారథ్యంలోని ఆర్థిక సంఘం సభ్యుల బృందానికి సచివాలయంలో సీఎం స్వాగతం పలికారు. అనంతరం ఏపీకి గేమ్ చేంజర్ గా భావిస్తున్న ప్రాజెక్టులపై సచివాలయం మొదటి బ్లాక్ లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పనగడియా పరిశీలించారు. సీఎం చంద్రబాబు వాటి ప్రాధాన్యాలను స్వయంగా వివరించారు. రాజధాని అమరావతి విషయంలో వీడియో ప్రదర్శించి ప్రభుత్వ ఆలోచనలను కళ్లకు కట్టినట్లు వివరించారు. పోలవరం ప్రాజెక్టు సహా పోలవరం బనకచర్ల అనుసంధానంపై వివరించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయంపై సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వ లక్ష్యాలు స్వర్ణాంధ్ర విజన్ 2047 ను చంద్రబాబు వివరించారు. ఏపీలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడుల అనుకూలతలను ప్రస్తావించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలను మరోసారి గుర్తు చేసిన సీఎం గత 5 ఏళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసం వల్ల ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావించారు. కేంద్రం అదనపు సాయం చేయాలని కోరారు. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. రైతుల భూముల ధర నిలవాలన్నా, పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని చెప్పారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని వివరించారు. ఇప్పటికే అమరావతిలో పనులు ప్రారంభం అయ్యాయని, 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని మంత్రి స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలోని సచివాలయ టవర్ల నిర్మాణానికి సిఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. సచివాలయం కోసం 4 టవర్లు, హెచ్ఓడి కార్యాలయం కోసం మరో టవర్ నిర్మాణం కోసం టెండర్లను జారీ చేసింది. సచివాలయం 1, 2 టవర్ల కోసం 1897 కోట్ల రూపాయలు, 3, 4 టవర్ల కోసం 1664 కోట్లు, హెచ్ఓడి టవర్ నిర్మాణం కోసం 1126 కోట్లకు టెండర్లను సిఆర్డీఏ జారీ చేసింది. మొత్తం 5 టవర్లను 4668 కోట్లతో వ్యయంతో చేపట్టాలని సిఆర్డీఏ నిర్ణయించింది. మే 1వ తేదీన
టవర్ల నిర్మాణానికి టెక్నికల్ బిడ్లను తెరవనుంది. ప్రస్తుతం ఉన్న సచివాలయంలో సీసీటీవీ వ్యవస్థతో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు, నిర్వహణ కోసం కూడా CRDA టెండర్లను పిలిచింది. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరు మిర్చియార్డ్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మిర్చియార్డ్ వద్ద మిర్చిని రోడ్డుపై పోసి రహదారిపై రైతులు బైఠాయించారు. మిర్చికి సరైన ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. కేంద్రంతో మాట్లాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చినా అమలు చేయటం లేదని మండిపడ్డారు. రైతుల ఆందోళనతో మిర్చియార్డ్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ దశలో పోలీసులు జోక్యం చేసుకుని వాహనాలు దారి మళ్లించారు. నిరసనకారులతో మాట్లాడిన మిర్చియార్డ్ కార్యదర్శి చంద్రిక రైతుల ఆందోళన, మిర్చి ధరల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అకాల వర్షాలు తెలంగాణ రైతులను కన్నీటి పాలు చేస్తున్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ యార్డుకు వేర్వేరు మండలాల నుంచి తెచ్చిన మొక్కజొన్న కళ్లెదుటే నీటిలో కొట్టుకుపోయింది. హన్మకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్లో వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. మామిడి రాలింది. పరకాల, నడికుడ, ఆత్మకూర్, దామెర, శాయంపేట మండలాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. పరకాల వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొట్టుకుపోయింది. మహబూబాబాద్ జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. కేసముద్రంలో రైతులు ఆరబోసిన ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోయింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపల సింగారంలో ధాన్యం తడిసిపోయింది. ఐకేపీ కేంద్రాల్లో పంటను వెంటనే కొనుగోలు చేయనందునే ఈ పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా చండూరులో ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలు తడిశాయి. శాసన మండలి సభ్యునిగా బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కోటా నుంచి పెద్దల సభకు ఎన్నికైన శ్రవణ్తో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు రాజకీయంగా పునర్జన్మ ఇచ్చారని ప్రమాణ స్వీకారం తర్వాత శ్రవణ్ చెప్పారు. తనకు దక్కిన ఈ అవకాశాన్ని కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు వినియోగిస్తానని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ధర్మపురిలోని పాఠశాలలో విష ప్రయోగం జరిగిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. విద్యార్థులు తాగే నీటి ట్యాంకు, మధ్యాహ్న భోజనపు వంట సామాగ్రిపై గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు చల్లారు. శని, ఆదివారాలు సెలవులు రావడంతో సిబ్బంది పాఠశాలలోని వంటగదికి తాళం వేసి వెళ్లారు. సోమవారం ఉదయం వంట చేసేందుకు పాత్రలు కడిగే సమయంలో చెడువాసన సహా నురగలు వచ్చాయి. అనుమానంతో పరిసరాలను పరిశీలించిన ఉపాధ్యాయులు ఆవరణలో పురుగుల మందు డబ్బాను గుర్తించారు. అప్రమత్తమైన ఉపాధ్యాయులు ఆ రోజుకు మధ్యాహ్న భోజనం వండకుండా చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రధానోపాధ్యాయురాలు ప్రతిభ తెలిపారు. ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తామని ప్రభుత్వాలు చెబుతుండగా క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. వికారాబాద్ జిల్లా తరూరు మండలం మున్నూరు సోమారం ప్రాథమిక పాఠశాలలో పైకప్పు పెచ్చులు ఊడిపడింది. ఈ ఘటనలో 1వ తరగతి చదువుతున్న 6 ఏళ్ల శిరీష తల, చెవి, కాళ్లకు గాయాలయ్యాయి. సకాలంలో స్పందించిన ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో కలిసి పాపను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాపకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్లోని సురానా గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు జరుపుతున్నారు. సికింద్రాబాద్లోని కంపెనీ ఎండీ నరేంద్ర సురానా నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఉదయం 4 నుంచి నరేంద్ర సురానా ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సోలార్, కాపర్, మైనింగ్ వ్యాపారంలో ఉన్న సురానా గ్రూప్స్ మనీ లాండరింగ్ కు పాల్పడిన ఆరోపణలపై సోదాలు చేపట్టారు. చెన్నైలోని బ్యాంకుల నుంచి రుణాల చెల్లింపు ఎగవేతకు సంబంధించి సిబిఐ కేసు నేపథ్యంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నియమితులు కానున్నారు. జస్టిస్ బిఆర్ గవాయ్ను తదుపరి సీజేఐగా నియమించాలంటూ కేంద్ర న్యాయశాఖకు సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రతిపాదించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీకాలం మే 13న ముగియనుండగా తదుపరి సీజేఐ పేరును ప్రతిపాదించాలని కేంద్ర న్యాయశాఖ కోరింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ బిఆర్ గవాయ్ పేరును ప్రతిపాదించారు. మే 14న జస్టిస్ గవాయ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన 6 నెలలు ఆ బాధ్యత నిర్వహించి నవంబర్లో పదవీ విరమణ చేస్తారు. భారత ప్రధాన న్యాయమూర్తి బాధ్యతను నిర్వహించే దళిత కుటుంబానికి చెందిన 2వ వ్యక్తిగా జస్టిస్ గవాయ్ నిలవనున్నారు. అంతకుముందు 2007లో దళిత కుటుంబానికి చెందిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ సీజేఐ పదవిని చేపట్టారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో దెబ్బ తగిలింది. భద్రతా దళాల కాల్పుల్లో 2 కీలక సభ్యులు హతమయ్యారు. ఇందులో ఒకరు కమాండర్ కాగా మరొకరు ఏరియా కమిటీ సభ్యుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరిపై 13 లక్షల రివార్డు ఉన్నట్లు చెప్పారు. కొండగావ్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని కిలాం, బార్గుం అటవీ గ్రామాల మధ్య భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురు కాల్పులు జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అనంతరం 2 మృతదేహాలు, ఒక AK-47 రైఫిల్, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన వేర్వేరు
ఎన్కౌంటర్లలో 140 మంది మావోయిస్టులు హతమయ్యారు. అందులో 7 జిల్లాల పరిధిలో విస్తరించిన బస్తర్ డివిజన్లో 123 మంది మావోయిస్టులు చనిపోయారు. అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకు మరింత ముదురుతోంది. టారిఫ్ల విషయంలో మరింత దూకుడు పెంచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను 145% నుంచి ఏకంగా 245% పెంచారు. ఈ మేరకు శ్వేతసౌధం వెల్లడించింది. సుమారు 70 దేశాలకు సుంకాలను పెంచిన తర్వాత ఆయా దేశాలు అమెరికాతో చర్చలు జరుపుతుండగా చైనా మాత్రం ఆ దిశగా అడుగులు వేయటం లేదు. చర్చలకు సిద్ధంగా ఉన్నామని అమెరికా చెబుతున్నప్పటికీ డ్రాగన్ అందుకు సుముఖంగా లేనట్లే కనిపిస్తోంది. అమెరికాకు కీలక ఖనిజాలు, మ్యాగ్నెట్ల ఎగుమతులను నిలిపివేసింది. అమెరికా దిగ్గజ సంస్థ బోయింగ్ నుంచి డెలివరీలు తీసుకోవద్దని దేశీయ సంస్థలకు సూచించింది. ఈ నేపథ్యంలో చైనాపై సుంకాలను అమెరికా 245% పెంచింది. అయితే అమెరికాతో వాణిజ్య యుద్ధానికి తాము భయపడబోమని చైనా తేల్చి చెప్తుంది. సమానత్వం, గౌరవం, పరస్పర విశ్వాసం ఆధారంగా చర్చలు జరగాలని చైనా స్పష్టం చేస్తోంది. అక్రమ వలసదారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇప్పటికే వేలాది మందిని స్వదేశాలకు సంకెళ్లు వేసి సైనిక విమానాల్లో పంపగా తమంతట తామే అమెరికా విడిచి వెళ్లిపోయే వారికి విమాన టికెట్ సహా కొంత నగదు అందిస్తామని ఫాక్స్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వెల్లడించారు. అక్రమ వలసల ఊసెత్తితేనే ఊగిపోయే ట్రంప్ ఈసారి మాత్రం కాస్త సున్నితంగా మాట్లాడారు.